వాళ్ళు కాలు మెత్త పడితే దాని కొడుదులు కైముక్కున కొడుదులు అని బాబుగాడు ఓకే అనుకుంటాడు. బాబుగాడు గట్టినే తిరిగి అంజి బాగా గట్టిన ఉంటాడు. అది ఇంకా గడుచుకొస్తుంది, ఉత్తకాడికే గడుచుకొస్తుంది. సరే నా వెనకైతే నావి వేరే ఉన్నాయి. నడుచలేకపోతాడు పొడితలు. మంచిగా అనిపిస్తాడు. బాడది ఇక్కడ తిరుగురా. నీళ్ళు ఎవరికి ఏం పెట్టండి కానీ పట్టు సిగ్గుపడుతున్నాడు ఫ్లవర్. దింపాలా బాత్రూమ్ కూర్చున్నాడు. అరే కాదు ప్రేమ నువ్వు సార్ ఇంకా వెళ్ళావు. దీనికన్నా దీంట్లో నడిచేది బెటర్. మరి గట్టిగా మెత్తగా ఉంది, అది ఇదారా కొంచెం గట్టిగా ఉంది. బుడద బుడద జారిపోతుంది. జారినట్టు మొత్తం పూగిన కింద ఉతికరికి కూడా ఆడవుతాయి. మొత్తం కింద కింద బండలు ఉండవు, నల్లల కింద పోయి నిలబడుకోవాలి. ఇవి నీళ్ళు తక్కువైనప్పుడు బాట వేసి పెడితే బాగుంటుంది. కాంకర బాట మొర్రంగిన అవసరం లేదు, పైన వండి వస్తుంది కానీ కంకరలా అక్కడ తీసి పెట్టాలి. రాళ్ళు ఉంటుంది చూడు, ఇది కొంచెం గట్టిగా అయింది బండ్లు తిరిగి తిరిగి. ఒక్కసారి వాన గిట్ట పడినా మొత్తం మళ్ళీ పుడుతు పుడుతుంది రోజు రోజు. రాండి ప్రకృతి బాగుంటుంది. మనం ఒకటి వీడియో చేద్దాం. వీడియోనే వస్తుంది మళ్ళా. అది కదరా, మనం ఒక పాట పెట్టి దానికి సెట్ చేసి పెట్టు. ఇది ఫస్ట్ యూట్యూబ్లో పెట్టినాక ఇన్స్టా కోటి, ఫేస్బుక్ కోటి. ఈడో గుడి ఉన్నట్టుంది, ఆడో గుడి ఉన్నట్టుంది. అసలు దగ్గరనే ఉంది, గుట్టాచుకే ఉన్నట్టుంది. అది ఏంటిది గుడి నవ్వుతారా నీళ్ళలో కనబడినట్టు. నీరు ఎక్కువ ఉన్నది చూపిస్తుంది లొకేషన్. మధ్యలో అంటే కొంచెం ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇంకా అంతే. ఇట్లా ఉంటుంది, గుట్ట అట్లా ఉంటే ఇట్లా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వస్తే మునిగిపోతుంది. ఈ 2 నెలలే కదా, మళ్ళీ వానలు పడితే మళ్ళీ ఇంకా కర్ణాటక అటకెళ్ళి వానలు పడితే కర్ణాటక పడితే మనకు తుంగభద్ర ఎడుతుంది.
తుంగభద్ర వచ్చిందంటే శ్రీశైలం ఫుల్ శ్రీశైలం నిండిందంటే నాగార్జున సాగర్ నిండిందంటే జురాలకు ఫుల్ లోయ ఎక్కువ ఉన్నట్టుంది ఆ నుంచి చూస్తేనే ఎత్తు కనబడుతుంది గుంత కాబట్టి తక్కువ అనిపిస్తుంది కాదు నిజంగా శ్రీశైలం పోయేది ఇటు పోతుందా అటు పోతుందా నీళ్ళు నీళ్ళు బోటు కూడా ఇటకెళ్ళి పోతుంది అనుకుంటా ఈ చూడు ఆ లోయల మధ్యలో పడిపోతాయి అన్నట్టు ఉంది మ్యాప్లో చూపిస్తే ఇదే కనబడుతుంది అవతల లేదు తిరిగేందుకు వస్తే ఇప్పుడు అలా కనబడతలేదా గుట్ట ఆ కాటలాక ఆ కాట పోతే పడిపోతుంది మధ్యలో లోయ బాగుంది డాక్టర్ ఎంత తిప్పలో పడితే వచ్చింది ఇక్కడికి రాకపోయింది ఇంకా అరే తొందరరా దగ్గర పోతుంది ఆడ దిగుతా నుంచి ఆ కట్టు మీద పడి ఇక్కడ కూర్చున్నారు కానీ ఎవరు అది బాట్నా కట్ చేసిన గుట్టాడు ఆడ అవతల ఆడ రూమ్ కాడ నుంచి కట్ చేసినట్టు కాట్లాగే బాటనే ఉంది ఇక్కడ ఉన్నట్టుంది బోటు ఇదేనా ఇదే ఇన్నే ఉంది లోయ కొంచెం బోటు పోయింది ఆ సోదరికే బోటు పోయినట్టుంది ఇది వేస్తారు మనం ఫస్ట్ టైం ఇంత లోపల కావడం చూసారా ఏ ఉన్నాయి మస్తు 3 ఉన్నాయి బైక్లో తిప్పాలి దిల్లా
ఆంజనేయ స్వామి, త్రిముఖ ఆంజనేయ స్వామి. పంచముఖం ఉండాలి కానీ త్రిముఖం ఉంది. ఆయన అడుగుతాడు, ఆయన రాకుండా పోతారా? ఆయన ఫేమస్ కావాలంట. ఏట్లో ఫస్ట్ దర్శనం చేసుకుని బాగా స్టడీ పెట్టాలి. అమ్మ ఏట్లా చల్తా వీడియో చల్తా సార్. ఏం చేస్తున్నారు ఆయన? లోపలికి గుహలకు పోయినాము. గుహ ఎట్లా గుహలంటే నేచర్ బాగుంది. అరే ఇది గుడి ప్రాంగణమే, ఏం కాదురా, గుడి ప్రాంగణమే. చూడండి కొద్దిగా షోగాని అవతలకు పంపితా, అవతలకు వస్తా. ఎక్కడ మేనాడు? ఏ బా, ఏ బాత్రూమ్ వస్తా, బాత్రూమ్ వద్దుడా? సైడ్కి చేయండి, సైడ్కి చేయండి, సైడ్కి చేయండి, ఏం కాదు. సైడ్కి వేరు, అది వేరు. కాదు అడదా షార్ట్ వేసేది, షార్ట్ వేసారు అనదా కంఫర్ట్. తెలుసా మనలా గొర్రెలాడు వేసుకోండి బా. ఇప్పుడు ఇప్పుడు వేసుకోండు. ఏమయ్యా డిప్స్ ఏమయ్యా? నేను కడుపు రెండు ఎక్కువ పని శివాసనం. అరే నేను బిసాడు బాప అన్నారా దేనికి మనిషి పోతాడు మళ్ళా. వాళ్ళిద్దరే చేస్తారంట అబ్బా, వాళ్ళిద్దరే చేస్తారంట. స్టార్ట్ చేయరా? స్టార్ట్. వద్దు అక్కడ వద్దు, పండు అదే రెడీ. ఎంచుకున్నారు మీరు అందరూ. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22.